హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం కెటరాల్ డిటి టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. కెటరాల్ డిటిలో కెటరలాక్ ప్రోమిథామైన్ డిస్పర్సిబుల్ డ్రగ్ ఉంటుంది. ఈ డ్రగ్ అనేది నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఎనజైడ్స్ క్లాస్ కిందకి వస్తుంది. ఇది ఫీవర్ మరియు పెయిన్ని తగ్గించడానికి సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. మెయిన్గా కెట్రాల్ డిటి అనేది షార్ట్ టైంలో, చాలా తక్కువ టైంలో మోడరేట్ నార్మల్ పెయిన్ నుంచి మనకు సివియర్ పెయిన్, ఎంత పెయిన్ ఉన్నా కూడా తగ్గించే కెపాసిటీ కెట్రాల్ డిటి టాబ్లెట్కి ఉంటుంది. ఇది డిస్పర్సిబుల్ టాబ్లెట్. రియాక్షన్ అనేది మనకి ఫాస్ట్గా ఉంటుంది. తక్కువ టైంలో ఎంత పెయిన్ అనేది తగ్గించే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్. కెటరాల్ డిటి బ్రాండ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి కెటోజన్ డిటి, కెట్నోవా డిటి, ప్లెయిన్ కెట్నోవా కూడా ఉంటుంది, డోల్కెట్ ర్యాపిడ్, ట్యాగ్ గోల్డ్ డిటి. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. యూజెస్, ఉపయోగాలు. కెటరాల్ డిటి ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్లో వచ్చే నొప్పి, పెయిన్ని, మంట, బర్నింగ్ సెన్సేషన్, వాపు, స్వెల్లింగ్ని తగ్గించడానికి సహాయపడుతుంది టాబ్లెట్. ఇంకా మనకి సర్జరీ తర్వాత, శస్త్రచికిత్స తర్వాత అంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ని, నొప్పిని, స్వెల్లింగ్స్ని తగ్గించడానికి కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా దీన్ని దంతాల నొప్పి, టీత్ పెయిన్కి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. టూత్ ఇన్ఫెక్షన్, మనకి ఏదైనా టీత్కి ఇన్ఫెక్షన్ అయినప్పుడు దానివల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి కూడా ఈ టాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఇంకేదైనా టీత్కి సర్జరీ అయినా కూడా, డెంటల్ సర్జరీ అయినప్పుడు దాని తర్వాత వచ్చే నొప్పిని, ఇంకా ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా ఈ టాబ్లెట్ని ఎక్కువగా డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. టీత్ ఇంజ్యూరీ, మనకి పన్ను విరిగిపోవడం కానీ, ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కూడా, దంతాలకి గాయమైనప్పుడు కూడా ఈ టాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్. ఈ టాబ్లెట్ వలన మనకి మెయిన్గా కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, ఇంకా వికారం, అజీర్ణం, ఇండైజేషన్, ఆకలి లేకపోవడం, మనకి ఫుడ్ అనేది సరిగా తీసుకోవాలనిపించకపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. డోసేజ్ వచ్చేసి కెట్రాల్ డిటి టాబ్లెట్ అనేది తిన్న తర్వాత తీసుకోవాలి. ఒక రోజులో 40 grams కంటే ఎక్కువ తీసుకోకూడదు. 4 times తీసుకోవచ్చు. సివియర్ పెయిన్ ఉంటే, లేకపోతే 3 times తీసుకోవచ్చు. 5 రోజులకు మించి దీన్ని వాడకూడదు. ఈ టాబ్లెట్ వాటర్లో, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కరిగించి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షుడ్ అవాయిడ్, ఎవరు తీసుకోకూడదు. మనకి ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇంకా లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇంకా ప్రెగ్నెన్సీ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ని ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. రామిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.